ఏది కళ్ళు మూసుకో. ఏంది? నీకే చెప్పేది, కళ్ళు మూసుకో త్వరగా. ఏం చేస్తున్నావు రాజా సాహెబ్? గిదెందుకోసానికి? నీకు కృతజ్ఞతలు చెప్పడానికి. ఎన్నో రోజులుగా మేము ఆలోచిస్తున్నాం, నువ్వు మా కోసం ఇంత చేస్తావు కదా, అందుకే మాకు కూడా బాధ్యత ఉంటుందిగా. కానీ మేము ఆలోచనలోనే గడిపేశాం. కానీ పెదరాణి అమ్మ మా మనసులోని మాటని కనుక్కున్నారు. ఆవిడే మాతో చెప్పారు మేము నీకోసం ఏదైనా కానుకివ్వాలని. పెద్దరాణి అమ్మ రాణాగారి మనసులో ఏముందో తెలుసుకోగలిగారు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. అసలు ఇదంతా తను ఎందుకు చేస్తున్నారు? రాణాగారు సావిత్రికి బాగా సన్నిహితం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏమైంది? నీకు ఈ చీర నచ్చలేదా? గట్ల కాదు రాజ్ సాహెబ్, చీర చాలా మంచిగా ఉన్నది. నాకు చాలా సంతోషంగా ఉంది. యు ఆర్ వెల్కమ్. చెట్టు నేల కొరిగిపోయాక కొమ్మలకి పూలు పూస్తున్నాయి. పెదరాణి అమ్మా, ఇది రాకుమారి లక్ష్మణ్ల నీచమైన ప్రేమకి గుర్తు. మేము తన ప్రాణాల్ని తీసేసేవారమే కాని చినరాణి వారు రాజనీతిలో మెదడు మాటకి తప్ప మనసు మాటకి తావుండదు. మీరేమో మనసు మాట వింటున్నారు. సావిత్రి ఇంత మంచి కబురు తీసుకొచ్చింది, కానీ మీ మొహంలో ఒక నవ్వు లేదు, ఒక కంగారు లేదు, ఏమీ లేదు. అరే, ఇన్నేళ్లు రాజనీతిలో మునిగి తేలినందుకు మీరు నటించడంలో పండిపోయిండాలి. ప్రపంచంలో మీకెవ్వరూ సాటి ఉండకూడదు, కానీ మీరు దేనికి పనికిరారు. పెదరాణి అమ్మా, మీరేం కోరుకుంటున్నారు? మేము చప్పట్లు కొట్టి డప్పు వేయించాలనా? నా కోడల కడుపులో లక్ష్మణ్ బిడ్డని మోస్తోందని, మన లక్ష్మీరాజ్ చావుకి తనే కారణమని తెలిసిన తర్వాత కూడానా? ముందు మీ కోపాన్ని తగ్గించుకోండి. కానీ పెదరాణి అమ్మా, చిన్నరాణి వారు మాకు తెలుసు మీరు మీ కొడుకుని పోగొట్టుకున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ వారసుడి కోసం మనం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాం. రాకుమారి నిజంగానే చాలా సంతోషకరమైన వార్త ఇచ్చారు. పెదరాణి అమ్మ నిజమే చెప్తున్నారు కోకిల. మనం ఈ రోజు దాకా ఎన్ని కలలు కన్నామో వాటిని పుట్టబోయే వారసుడే పూర్తి చేస్తాడు. లేదు రాజావారు, కలిగేది అక్రమ సంతానమని మేము ఈ ప్రపంచం మొత్తానికి చెప్పేస్తాం. వాడు ఆ పాముకి తన ప్రియుడికి పుట్టినవాడని. ఇలాంటి పని మీరెప్పుడూ చేయకూడదు. మేం మా గమ్యానికి చేరువలో ఉన్నాం. రాణా గారి స్థితి ఎప్పటికీ మెరుగుపడదు. కొన్ని రోజుల్లోనే సర్వస్వం రాజావారి స్వంతం అవుతుంది. ఆ తర్వాత వారసుడికి. ఇది మేం కన్న కళ. ఈ కళని ఎవరు చెదరగొట్టాలని చూసినా మేం వాళ్ళని దారిలోంచి తప్పించేస్తాం, అది ఎంతటి వారైనా సరే. మేమనుకున్నదే నిజం. అత్తగారు రంగూన్ నుంచి శిక్ష పూర్తి చేసుకుని వచ్చారు గాని బుద్ధి మాత్రం మారలేదు. అగ్ని దీపంలో ఉన్నా సరే, లేక చితిలో ఉన్నా సరే కాల్చకుండా మానదు. రాజమాత, ఒకవేళ పెదరాణి అమ్మ రాణాగారిని నాశనం చేయాలనుకుంటే ఆవిడ వారికి ఎందుకు ఇన్ని సేవలు చేస్తారు? నన్ను రాణాగారికి చేరువ చేయాలని ఎందుకింత ప్రయత్నిస్తున్నారు? ఒకవేళ ఆవిడ సింహాసనమే కనుక కోరుకుంటే ఎప్పుడూ ఆవిడ హస్తగతం అయి ఉండేది. వీటన్నిటి వెనక ఏదైనా పన్నాగం ఉండుంటే ఆ పన్నాగం ఏమై ఉంటుంది? అయినా వీటన్నిటి వల్ల ఆ రోజు రాజేశ్వరితో కొండ మీద ఉన్నది పెదరాణి అమ్మే అని మనం నిరూపించలేము. రాణి, మేం మీరడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఒకవేళ పెదరాణి అమ్మ అనుకోకుండా రాణాగారికి మీకు మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి బలపరచాలని చూస్తుంటే మాత్రం ఏదో తిరకాసుంది. ఎందుకంటే మాకు బాగా తెలుసు, కత్తికి ఖండించడం బాగా తెలుసు, అతికించడం రాదు. ఖచ్చితంగా ఏదో విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఈ చిక్కుముడిలోని ఏదో విషయం మన కళ్ళ ముందే ఉన్నప్పటికీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. కానీ అది ఏమై ఉంటుంది? రాణి, ఆ రోజు కొండ మీద సరిగ్గా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీరు, రాణా గారు, రాజేశ్వరే కాక 4వ మనిషి కూడా ఉన్నాడనడానికి ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమో. రాజమాత, నేను నా జీవితంలో ఒక్కరోజు కూడా ఆ నిమిషాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేను. నాకేమీ తెలీదు. ఈ రోజు వరకు ఏ సాక్ష్యం దొరకలేదు. రాజేశ్వరితో ఉన్న ఆ 3వ మనిషి ఎవరో ఇంతవరకు నాకు తెలీదు. ఒకవేళ మీరెవ్వరినీ చూసుండకపోయినా ఎవరో ఒకరు ఆ 4వ మనిషిని చూసుంటారు కదా. మీ సమీపంలోనే ఎవరో ఒకరుండుంటారు. గుర్తు తెచ్చుకోండి. లేదు రాజమాత, రాణా గారు ఏరి కోరి ఆ కొండని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ కొండ నిర్మానుష్యమైనది. ఆ మందిరంలో, ఆ పాత మందిరంలోకి రాకపోకలు అసంభవం. మందిరమా? ఒకవేళ మందిరం చుట్టుపక్కల ఎవరూ లేకపోతే ఆ మందిరంలో ఎవరైనా ఉన్నారేమో. గుర్తు తెచ్చుకోండి రాణి, ప్రయత్నించండి. రాజమాత, నేను చెప్తున్నాను కదా, అక్కడెవరూ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళాను, పూజ చేశాను, హారతిచ్చాను, తిరిగి వెళ్ళిపోయాను. హారత అంటే మీరు వెళ్ళడానికి ముందే హారతి పళ్ళెం అక్కడుందా? అవును రాజమాత. మందిరంలో భక్తులున్నా లేకపోయినా ఖచ్చితంగా 2 వ్యక్తులుంటారు. ఒకరు భగవంతుడు, ఇక 2 పూజారి. ఆ గుడిలో దీపం ఖచ్చితంగా పూజారే వెలిగించుండాలి. అవును రాజమాత, మీ అనుమానం నిజమేనేమో. అక్కడ దీపం వెలుగుతోంది అంటే అది పూజారి వెలిగించుండాలి. ఇక ఒకవేళ అక్కడ హారతి కోసం దీపం వెలిగించుంటే అక్కడ తప్పకుండా పూజారి ఉండాలి కదా. మరి పూజారి ఉండుంటే అతను ఆ 3వ వ్యక్తిని ఖచ్చితంగా చూసుండాలి. ఆ రోజు ఆ కొండ మీద ఏం జరిగిందో ఇప్పుడు మనకు ఆ పూజారి మాత్రమే చెప్పగలడు. ఇక నేను ఇక్కడ ఉండలేను. వాళ్ళు నన్ను ప్రాణాలతో వదలరు. దూరంగా ఇక్కడ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాను. నన్ను చంపేస్తారు వాళ్ళు. దొరకనంత దూరంగా వెళ్ళిపోతాను. రేపే నేను ఆ గుడికి వెళ్ళి పూజారిని వెతుకుతాను. ఎన్నాళ్ళుగా తెలియని రహస్యం రేపే బట్ట బయలవుతుంది. ఇంతకీ ఆ పూజారి ఎక్కడ దొరుకుతాడో తెలీదు. ఊళ్ళో వాళ్ళంతా కొండ మీద గుడి పూజారి ఇక్కడే ఉంటాడని చెప్పారు. ఎవరిని అడగాలి? ఇగో అక్క జరాగు. కొండ మీద గుడున్నది కదా, అందులో పంతులు నీకెరకనా? ఆయన పేరు రామ్ అవతార్. ఆయన ఏడుంటాడక్క? ఉండేవారు. ఉండేటోడంటే ఈ రోజు ఉదయమే ఆయన సామాన్లన్నీ సర్దుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. నీకెరకనా అక్క? ఇప్పుడు ఆయన ఏడ దొరుకుతాడు? ఎవరికి తెలుసు. ఆయనకి పిల్ల జల్ల ఎవరూ లేరు. భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ అమ్మవారి పూజలకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు ఆయన. ఏమైందమ్మా? గది పంతులే నాకున్న చివరి ఆశ అనుకుని వచ్చిన. ఇప్పుడు నేనున్న కష్టంలా నాకు సాయం చేసేది ఆ పంతులు ఒక్కడే నమ్మొచ్చిన. ఏడవద్దమ్మా. ఈ గిరిరాజ శిఖర మందిరానికి చాలా మహత్యం ఉంది. ఇక్కడ నుండి భక్తులు ఉత్త చేతులతో వెళ్లరని నమ్ముతారు. అలాగే నీకు మంచి జరుగుతుంది. భగవంతుడు తప్పక కరుణిస్తాడు. పట్టించుకోకుండా ఉండడు. ధైర్యంగా ఉండు. నీ మనసులోని కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఇది పట్టుకో. ఇది అమ్మవారి ప్రసాదం. దీని అవసరం నాకన్నా ఎక్కువ నీకే ఉంది. ఆ దుర్గమ్మ నాకింకా ఎన్ని పరీక్షలు పెడుతుందో తెలియడం లేదు. పోయేస్తాక
లోకంలోకి రావడానికి ముందే నాకు అన్నిటినీ ఇచ్చావు. ఆశలు, ఆనందం, నమ్మకం. కానీ నిజానికి మేము నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలమా? రాకుమారి, ఎలా ఉన్నారు చూడండి. మేమే స్వయంగా మీకోసం ఫలహారం తీసుకొచ్చాం. తీసుకోండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. 2 మనుషుల భోజనం మీరొక్కరే చెయ్యాలి. సరే, తినండి. మాకిప్పుడు తినాలని లేదు, మేము తర్వాత తింటాం. రాకుమారి, మీ మాట చెల్లే రోజులు పోయాయి. ఇక రాబోయే రోజుల్లో పెద్దల మాటలు వినాల్సిందే. మేమెలా చెప్తే మీరలా చెయ్యాలి. మాకు నిజంగానే తినాలని లేదు పెదరాణి అమ్మ. మేము తర్వాత ఖచ్చితంగా తింటాం. నువ్వు రావడం మంచి పనైంది. కాస్త రాకుమారికి నచ్చజెప్పు. ఈవిడ తన గురించే పట్టించుకోకుంటే ఇంకా బిడ్డ గురించి ఎలా పట్టించుకుంటుంది? అలాగేనండి. తెచ్చిన పలహారం అంతా మీరు తప్పక తినాల్సిందే. అలాగే. సావిత్రి ఎక్కడా కనిపించదే? నేను కూడా తను ఉదయం నుంచి చూడలేదండి. ఒక్క క్షణం కళ్ళు తిప్పినా సరే ఈ పిట్ట ఎగిరిపోతోంది. పొద్దున్నే ఈ పిట్ట ఎవరి గూటి మీదకెళ్ళి వాలిపోయింది. మేం సావిత్రిని, రాణా గారిని ఒకటి చెయ్యాలన్న మా సంకల్పానికి దగ్గరలో ఉన్నాం. ఎటువంటి పొరపాటు జరగకూడదు. ఆ గుళ్ళో పూజారే నాకున్న చివరి ఆశాకిరణం. ఆ రోజు నా మీద ఎవరు దాడి చేశారో కేవలం ఆయన ఒక్కరే నాకు చెప్పగలరు. ఏం ఆలోచిస్తున్నావు సావిత్రి? మేం పొద్దున్నుంచి నీ కోసం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావు? గది నేను అలా వెళ్ళాలన్నా కూడా ఎవరికైనా చెప్పి వెళ్ళుండొచ్చు కదా. నువ్వు లక్ష్మణ్కి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏందవ్వా గీ దేశదిమ్మరి కోసానికి గట్ల తలెందుకు పగలగొట్టుకుంటావు? వైద్యుని గానికి పోయినా మీ కోసానికి మందులు దేనికే. నీ ఆరోగ్యం చిట్టికల మంచిగా అవుతుంది. ఇప్పుడే నీకు పాలలు కల్పిస్తా ఉండు. 10 దినాల్లో చూడవా నువ్వు 10 ఏళ్ళు తక్కువైనట్టుంటావు. మా వయస్సు గురించి కాదు, రాణా గారి పలహారం గురించి ఆలోచించు. నేను మర్చిపోయినా. ఈ రకమైన తాడు ఒక్క కాళికాదేవి గుళ్ళోనే దొరుకుతుంది. గుడికి వెళ్ళావా? ఈ దేశదిమ్మరికి గంత భక్తేం లేదు. పొద్దుగాలనే నిద్ర పాడు చేసుకోనికే వైద్యం దానికి పోయినా కదా, ఆయన నా చేతికి గట్టిండు. ఇక పోయి వంట పని చూస్తా. మాకెందుకో అనిపిస్తోంది గాయత్రి, నువ్వు మా దగ్గరేదో దాస్తున్నావని. ముఖం చూస్తే రాజు, కానీ చేసేవన్నీ దొంగ పనులు. అంటే ఏందంటే ఎవరి దొంగతనం కనిపెట్టిండ్రనుకోండి, గప్పుడు గిట్లనే తేలుగుట్టినట్టు చేస్తుంటారు. ఏం దాచిపెడుతున్నావు? అబ్బే ఏం లేదే. రాజా సాహెబ్, నీ తాన నాకు 2 విషయాలు అస్సలు నచ్చాయి. ఒకటేమో ఈ మెడగోచియా? ఈ ఇంగ్లీష్ వాళ్ళ గోచి మెడలేసుకొని తిరుగుతుంటావు కదా నువ్వు. ఓహో,
యు మీన్ బోటాయ్? గదే గదే. ఒకటికి ఇది నచ్చది, రెండవదేమో అబద్ధం. నిజంగానా? అవు మళ్ళా రాజా సాహెబ్, ఇవాళ దాకా నీకెవ్వరు చెప్పలేదా? నువ్వు ఏ రంగు వేసుకున్నా మంచిగా కొడతావు. ఇక అదే ఎలిగిపోయే రంగు వేసుకుంటే అప్పుడు అచ్చం ఆ రామచంద్రుని లెక్క ఉంటావు. ఇదెప్పుడో విన్నట్టే ఉంది కానీ ఎవరన్నారో మాత్రం గుర్తు రావడం లేదు. ఎవరైనా అన్నారా లేక ఎవరితోనైనా అన్నారా? సరే, ఏంటి? ఏం దాచినావు అది చూపిస్తావా లేదా? ఇప్పుడే కాదు, పూర్తయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒట్టు పెట్టు. ఏమైంది? ఏమన్నా కావాలా? అదేంలే రాజా సాహెబ్, మా అమ్మ ఎప్పుడు గా కొండ మీద పాత గుళ్ళో ఉండే పూజారి రామ అవతార అన్నతోని దుర్గమ్మ పూజ చేయిస్తుండే. నేను కూడా అనుకున్నా దాని జ్ఞాపకాలలో పూజ చేయిద్దామని. కానీ గుళ్ళో ఉండే ఆ పిచ్చి పూజారి ఏమో మళ్ళా ఏడుకు వెండ తెలుస్తలేదు. అయితే ఆ పూజారి గురించి మేం కనుక్కొని చెప్తాం, నువ్వేం కంగారు పడకు. రాజా సాహెబ్, నా కోసం నువ్వు ఇది చేస్తావా? ఇందులో ఏముంది? నువ్వు మా కోసం ఎంత చేస్తున్నప్పుడు మరి మేము ఈ పూజ చేయడంలో నీకెందుకు సాయం చేయలేని చెప్పు. వా వా రాజా సాహెబ్, నీ మనసు కూడా నీ కోపం లెక్క చాలా పెద్దది. రాజా సాహెబ్, గా పూజారి ఏడున్నాడో తెలిసేంత వరకు నువ్వెవ్వరితోనే చెప్పొద్దు ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావని. ఎందుకు? ఎందుకింది రాజా సాహెబ్, మహల్లో ఉన్నోళ్ళందరికీ తెలిసిందంటే మళ్ళీ ఈ దేశదిమ్మరి కోసం ఇంత చేస్తున్నారని అప్పుడు అందరూ నిన్ను పిచ్చోన్ లెక్క చూస్తారు. గద్ది లెక్క. భగవంతుడు ఒక ద్వారం మూసేసినప్పుడు మరొకటి తెరిచే ఉంచుతాడు. నేను ఆ పూజారిని వెతకలేకపోవచ్చు, కానీ రాణాగారు తప్పకుండా కనిపెడతారు. రాకుమారి, నేను మీ పరిస్థితి అర్థం చేసుకోగలను, కానీ మీరు నా మీద నమ్మకం ఉంచండి. మీరేం కంగారు పడకండి, మీ ఆరోగ్యం చూసుకోండి అంతే. నీకసలు సిగ్గే లేదా? నీకన్నా పిచ్చాను పట్టిందా లక్ష్మణ్? గల్తీల రాజాసాహెబ్ గానీ ఇంకెవరన్నా గానీ మీ ఇద్దరిని చూసుంటే మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించు. దయ్యాలు తిరిగే ఈ మహల్లా చెవులు కొరికేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఇద్దరిని గిట్ల ఎవరైనా చూసిండ్రనుకో అందరికీ షెక్ అవుతుండే. ఈడ పెరిగేడిది చిన్నరాజా బిడ్డ కాదు, నీ బిడ్డ అని. నువ్వు మా గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తావు? రాణి గాయత్రే కదా నీ గురించి ఇంత సోంచాయించేది. ఇక రాజకుమారి, మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందంటారు. నేను నీకు చెప్పిన కదా, నాకీడున్నది ఒక్కటే పని, నీకు సేవ చేసుడు. నువ్వు చాలా మంచిదానివి. అతి త్వరలో నేను నీకు నిరూపిస్తాను. కానీ ఈ సంఘటన వెనుక దాగున్న అసలు రహస్యం తెలుసుకునేందుకు పూజారి గారిని కలవాలి. ఆ పూజారి నాకు నిజం చెప్పగలరు. పోయేస్తా. ప్రభు, ఈ పూజ మేము చేయిస్తాం. రాజాసాహెబ్, నన్ను పిలిచినవా నువ్వు? తన అమ్మగారి జ్ఞాపకార్థమే పూజ చేయాల్సి ఉంటుంది. అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి. అలాగే. నువ్వు పూజారిని దొరకబెట్టినవా? మీరేనా ఆ కొండ మీద పాతగుళ్ళ పూజారి పండిత్
రామవతార్ గారు? అయ్యో కాదండి, మా పేరు రామవతార్ కాదు. కానీ ఒకటి, ఈ పూజని మేము కూడా విధి విధాన సహితంగా చేయించగలం. ఈ దేశదిమ్మర్ని మాఫ్ చేయన్న. ఈ పూజ నేను నీతో చేయించుకోలేను. కానీ ఎందుకు సావిత్రి? ఈ పూజ అయితే రామవతారే చెయ్యాలి, లేకుంటే ఎవరు చెయ్యొద్దు. నీకు పూజ చేయించుకోవడం ముఖ్యమా లేక పూజారా? ఈ పూజ ఎవరు చేయించినా తేడా ఏముంటుంది? అంతేకాదు, మేము నీకు మరో విషయం కూడా చెప్తాం. పండిత్ భక్త కిషోర్ గారికి కూడా అన్ని శాస్త్రాలు చాలా బాగా తెలుసు. నేనేమీ నేను తక్కువ చేస్తలేను, కానీ విషయం అది కాదు. మరైతే విషయం ఏంటి? అది నేను నీకు చెప్పలేను రాజా సాహెబ్. ఎందుకు చెప్పలేవు? ఎందుకంటే అది చెప్పినా నీకు సమజ్ కాదులే. ముందు చెప్పి చూడు, బహుశా అర్థమవుతుందేమో. రాజా సాహెబ్, నేను చెప్తున్నా కదా, దానికి ఒప్పుకో, జిద్దు చేయొద్దు. మేము ఒకవేళ మొండికేస్తాను, మేం కూడా తెలుసుకోవాలి కదా నీకు కేవలం పండిత్ రామావతార్ గారి ఎందుకు కావాలో. ఎందుకంటే ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో రామావతార్కి తెలుసు కాబట్టి.